ఆత్మలతో మారుమోగుతూ ఉంది. ఎప్పుడైతే తిరుపతిని మనం టెంపుల్ సిటీగా ప్రకటిస్తామో అప్పుడే మన యొక్క తిరుమల తిరుపతి క్షేత్రానికి భద్రత అనేది సమకూరుతుంది. ఈ రోజు చెప్తా ఉన్నారు చాలా మంది, తిరుపతి క్షేత్రం కోసం మేము ఎంతగానో కృషి చేస్తున్నాము అని చెప్పేసి. చాలా సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కూడా చెప్పారు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే గనక అది మాటల వరకే పరిమితం అయిపోయింది. కానీ ఈ యొక్క తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా చేయటంలో ఎటువంటి పనులు కూడా ముందరికి పోవటం లేదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానివ్వండి, శ్రీవారి భక్తులం కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, అందరూ కూడా మన యొక్క తిరుమల తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక నగరిగా ప్రకటించుకోవడానికి, మద్యము మాంసం నిషేధిత ప్రాంతంగా మార్చుకోవటానికి కృషి చేయాలి. అప్పుడే తిరుపతి క్షేత్రాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. స్వామి, ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉందో అది కొద్దిగా శ్రీవారి భక్తుల్ని, హిందువుల్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఏమన్నారంటే టిటిడిని కూడా, ఈ తిరుపతిని కూడా టిటిడి అండర్లోకి తీసుకొచ్చేయాలనే ఒక ప్రతిపాదన ఏదైతే చేశారో అది మంచి ప్రతిపాదన. దానికి ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు టిటిడి వరకే పరిమితమైంది. ఇదే టిటిడి అండర్లోకి తిరుపతి నగరాన్ని కూడా తీసుకువస్తే, ఏదైతే మనం టెంపుల్ సిటీగా చేయాలనుకున్నామో తిరుపతిని, అది ఈజీగా సాకారం అవుతుంది అనేసి మీరు అంటున్నారు. అవునండి. ఈ ఒక రకంగా మంచి పరిణామము, మంచి ప్రపోజల్ అనే చెప్పాలి మీది. ఈ ప్రపోజల్ ని మీరు సీఎం గారి దృష్టికి కానివ్వండి, లేదా చైర్మన్ బిఆర్ నాయక్ గారి దృష్టికి కానివ్వండి, తీసుకెళ్తే దానికి కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని తీసుకువెళ్ళే ఆలోచన తప్పకుండా అండి. త్వరలోనే ఈ యొక్క తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు 2 తెలుగు ఉభయ రాష్ట్రాలలో కూడా శ్రీవారి మహత్యాన్ని పల్లె పల్లెకు, గడప గడపకు అందేలా తిరుమల తిరుపతి క్షేత్రాన్ని, తిరుపతిని టెంపుల్ సిటీగా ప్రకటించడానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలనుకున్నాము. ఈ యొక్క తిరుపతిని టిటిడిలో విలీనం, భాగస్వామ్యం చేయడానికి కూడా మీరు అన్నట్టుగా సీఎం గారి దృష్టికి కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము.